నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. మనం ఇప్పుడు వచ్చేసి హర్షద్ బాషా గారితో అయితే ఉన్నాం. ఈయన గత 8 సంవత్సరాల నుంచి గొర్రెలు మేకలు అయితే పెంచడం జరుగుతుంది. ఈ గొర్రెలు మేకలు పెంచే విధానంలో ఆయన అనేక రకాల లాస్లు అయితే అవడం జరిగింది. తర్వాత వాటిని గురించి పూర్తిగా తెలుసుకుని స్టడీ చేసి కొన్ని రకాల మెడిసిన్స్ కానీ లేకపోతే ఏ విధంగా గ్రోత్ రావటం అని తెలుసుకుని, అలాగే మిగతా రైతులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఎవరైనా ఆయన కాంటాక్ట్ అయినప్పుడు వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, అలాగే వీకెండ్ ఫార్మింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడైతే కనుక అతను ఫార్మింగ్లో తన అనుభవాలను అయితే కనుక రైతులందరికీ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో అయినట్టయితే కనుక ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఈయన గత 8 సంవత్సరాల నుంచి ఈయన ఈ గొర్రెలు మేకల పెంపకంలో వచ్చినటువంటి అనుభవం నుంచి అవి త్వరగా పెరగాలంటే, ఎక్కువ వెయిట్ రావాలంటే, అలాగే వాటికి ఎటువంటి రోగాలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే మీద రీసెర్చ్ చేసి కొన్ని రకాల ఫార్ములాతో కొన్ని రకాల మెడిసిన్స్ కానీ లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ కానీ తయారు చేయడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం. అలాగే ఈయన వీకెండ్స్లో ఎవరైనా సరే ఈ గొర్రెలు మేకలు పెంపకం కనుక చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి రోజంతా కూడా అసలు ఈ ట్రైనింగ్లో ఆ గొర్రెలు మేకల పెంపకంలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఏంటి అన్ని కూడా ఆయన అనుభవాలు అయితే కనుక మిగతా రైతులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆయన దగ్గర నుంచి ఈ గొర్రెలు మేకల పెంపకం గురించి, రైతులు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి, ఈయన ఇచ్చేటువంటి మెడిసిన్ వల్ల రైతులకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, అలాగే ఎవరైనా ట్రైనింగ్ రావాలన్నా లేకపోతే ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఏ విధంగా సంప్రదించాలి అన్ని విషయాలు సార్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో హర్షద్ బాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అసలు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తూనే మీరు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. అసలు ఈ ఫార్మింగ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? బేసికలీ నాకు ఒక ప్యాషన్ అండి, బిజినెస్ చేయాలని ప్యాషన్. కానీ బిజినెస్ అనేది ఏ ఫీల్డ్లో చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, ఎవరో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి నేను దాంట్లో వెళ్ళాలనేది కాదు. నాకు నార్మల్గానే ఈ అనిమల్స్ అంటే, పెట్స్ అంటే, బర్డ్స్ అంటే చాలా లవ్ అనమాట. సో ఆ ప్యాషన్ నాకు ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి అది ఉంది. సో నేను బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకేమైనా చెయ్యొచ్చా అని ఆలోచించేటప్పుడు కొన్ని ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అవన్నీ తిరిగేటప్పుడు నాకు షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట నాకు. అప్పటి నుంచి నేను చేయాలనుకుంటూ 2015-16లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 8 years అయింది. దాంట్లో మాకు ఎవరికైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఏం తెలియదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్స్ని, మాకు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయడము, మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ షాప్ వాళ్ళతో చుట్టుపక్కల ఏం రోగాలు నడుస్తున్నాయి, ఇలా నేను నాలెడ్జ్ గెయిన్ చేసేవాడు అనమాట. స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది నన్ను స్టార్టింగ్లో డాక్టర్స్ చూసినప్పుడు ఎందుకయ్యా మీరు జాబ్ చేసుకుంటున్నారు, ఎందుకు దీంట్లోకి వస్తున్నారు అన్నా కానీ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళే నా ఇంట్రెస్ట్ చూసి నాకు చాలా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట. సార్, ఇప్పుడు మీరు 8 yearsలో సక్సెస్ ఎలా ఉంది, ఫెయిల్యూర్స్ ఎలా ఉంది? చూడండి, ప్రతి ఒక్క దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఫస్ట్ తెలియదు, మనకు ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫీల్డ్, మా ఫాదర్ కూడా మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ప్లస్ ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యారు అనమాట. సో వాళ్ళకు అగ్రికల్చర్ ఫీల్డ్ అయితే కాదు, ఏమీ కాదు. మా తాతలు, మా ముత్తాతలు ఎవరైనా చేసి ఉండాల్సింది. మాకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇదేంటంటే మాకు తెలియదు కాబట్టి ఇంట్రెస్ట్తో పెట్టేశాము. కానీ భయం అనేది ఒకటి ఉంది నాకు. అరే భయ్, వీటికి నోరు లేని జీవాలు, వీటికి ఏదైనా వస్తే ఎలా చెప్తే మనం ఎలా తెలుసుకోవాలి అనే భయం ఒకటి ఉంది నాకు. ఆ భయం వల్ల నేను ఎక్కువగా రీసెర్చ్ చేసేవాడిని, వీటికి ఎటువంటి రోగాలు వస్తాయి అనేసి. యూట్యూబ్లో పాత టైంలో అయితే చాలా అగ్రి రిలవెంట్ ఛానల్స్లో డాక్టర్స్ వచ్చి సలహాలు ఇచ్చేవారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ వీడియోస్ చూసేవాడిని. ఎవరైనా పెట్టారంటే వాళ్ళ దగ్గరికి, ఎక్కడైనా ట్రైనింగ్స్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళడము. ట్రైనింగ్కి వెళ్ళినా కానీ నాకేం ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళు ఏం చెప్తారు అనేది కాదు, నాకే ఇన్ఫర్మేషన్ కావాలనే దానికోసం వెళ్ళేవాడిని. నేను ట్రైనింగ్కి ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యాలండి. నాకే ఇన్ఫర్మేషన్, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి నేను తెలుసుకొని రావడం అనేది జరిగింది. మరణాలు ఉంటాయి, అవి చచ్చిపోతూ ఉంటే వాటిని ఎలా బతికించాలి, ఏ ఇంజెక్షన్స్ వేస్తే ఏ రోగం వచ్చిందని తెలుసుకొని ఏ ఇంజెక్షన్ వేస్తే బతుకుతుందని అది చనిపోయేంత వరకు వెయిట్ చేసేవాడిని. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక 8,000 పెట్టి పిల్ల తెచ్చుకున్నా. అది నేను ఇప్పుడు చనిపోతుంది కదా అనేసి మటన్ షాప్ వాడికి అమ్మేస్తే నాకు 2,000 ఇస్తాడు, లేదంటే 1,000 రూపాయలు ఇస్తాడు. దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు. నా నష్టం అయితే నాకు నష్టం జరిగింది. బట్ లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తే వర్కౌట్ అయింది అనుకో. అట్లా నేను చాలా ఇప్పుడు నేను నేర్చుకునేదంతా అట్లనే. ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నోన్ ప్రాబ్లం, ఆ అన్నోన్ ప్రాబ్లమ్ని తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక 4-5 అనిమల్స్ చనిపోతాయి. బట్ సక్సెస్ అవుతా, అదే నాకు కావాలి. అయితే ఒకసారి చనిపోయినా సరే నెక్స్ట్ టైం నుంచి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చనిపోయే ఛాన్స్ ఉండదు అంటారా? అంతే కదా. ఇప్పుడు ఒక్కసారి మనం బతికించడం అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వస్తే ఇలా ఉంటాయి సిమ్టమ్స్ అనేది నేను ఫుల్గా స్టడీ చేశాను.
స్టడీ చేసిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ వేసాను లాస్ట్ టైం, వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ట్రీట్మెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ మారుస్తాను. సో దీనికి కూడా నేను సలహాలు తీసుకునేవాడిని స్టార్టింగ్లో. అలా మార్చుకుంటూ ఒక సక్సెస్ అనేది తెలుస్తుంది. ఈ ప్రాబ్లంకి ఈ మంది పనిచేస్తుంది అని నాకు తెలిసిపోతుంది. సార్ జనరల్గా చాలా మంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఇప్పుడు చదువుకున్నా సరే జాబులు లేక కానీ లేకపోతే సింపుల్గా ఉంటుంది, అవే తిరిగి వస్తాయి, మేస్తే గడ్డేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, కేజీ మీట్ 1000 రూపాయల దాకా ఉంది, లాభదాయకంగా ఉంటుంది, వీడియోస్ వల్ల కానీ వేరే వాళ్ళు చూసి కానీ వస్తున్నారు ఫార్మింగ్లోకి. కానీ అంత లాభదాయకంగా లేదని కొంతమంది వెనక్కి తిరుగుతున్నారు, కొందరు బాగానే సక్సెస్ అవుతున్నారు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? డిఫరెన్స్ ఫీడింగ్లోనే అండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, నాకు కూడా కొంతమంది కస్టమర్స్ ఎలా తగిలారంటే, మీరు ఏమనుకొని తెచ్చినారు బ్రదర్ ఇట్లా చనిపోతూ ఉంటే, మీరు అసలు ఏమనుకొని తెచ్చినారంటే, ఏముంది సార్ మాకు తోటలు ఉన్నాయి 40 ఎకరాలు ఇటుపక్క 40 ఎకరాలు అటుపక్క, వీధి కుక్కలు పెరిగినట్టు పెరిగేస్తాయి అనేసి, గడ్డి ఉంది కదా తిని పెరిగేస్తాయి అనేసి అనుకున్నాం. కాదండి, వాటికి కావాల్సిన ఫుడ్ మనం ఏం కావాలని తెలుసుకుని పెడితేనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఎక్కడో ఏదో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సక్సెస్ ఫార్ములా చెప్పరండి మీకు. మేము ఏం పెడుతున్నాము, మేము ఇలా చేస్తున్నాము, ఇవి వేసుకుంటున్నాము అని ఎవరు చాలా మంది మార్కెట్లో చెప్పరు. చాలా తక్కువ మంది అవైలబిలిటీ. నేను 10 మంది అది కూడా ఉంటుంది. కాంపిటీషన్ వచ్చినా కానీ ఎవరు ఫిల్ఫిల్ చేయడండి. మీరు ఎన్నైనా పెంచండి, మీ ఊర్లో సరిపడ మీట్ మీరు ఒక వారానికి మీరు ప్రొడ్యూస్ చేయలేరు, కానీ అలా ఉన్నారు. సార్ జనరల్గా చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, చుట్టూ ఫెన్సింగ్ వేసి మామిడి తోటలో సపోటా తోటలో ఉన్నప్పుడు కింద ఊరికే ప్లేస్ ఉంటుంది, గొర్రెలు వదిలేస్తే తింటూ ఉంటాయి, కొంత ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది సక్సెస్ అవదా? అవ్వదండి. వాటికి కావాల్సిన ఫుడ్ ప్రాబ్లమే. అక్కడ ఉన్న మేత నా దగ్గర 100 జీవాలు ఉన్నాయండి, పొట్టేళ్ళు 20-30 ఎకరాల తోటలో పెట్టా. ఒక నెలలో 30 ఎకరాల తోట మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాత తినిపించడానికి ఏం లేదు. అప్పుడు ఏమైపోతాయి? ఫీడింగ్ ఉండాలి కదా, ఫుడ్ ఉండాలి. నేను సపరేట్ గడ్డి వేసుకొని డ్రై ఫాడర్ కొనుక్కొని నేను ఫీడ్ చేసేవాడిని, నాకు తెలుసు కాబట్టి. సార్ ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు మీ 8 సంవత్సరాల అనుభవంలో వాటికి ఎటువంటి విటమిన్స్ కావాలి, ఎట్లా గ్రోత్ వస్తాయి ఏమేమి అనేది కొంచెం ఫార్ములా క్రియేట్ చేసే ఉన్నారు కదా, కొంచెం వాటి గురించి చెప్పండి. సో ఇవి చూడండి, మెయిన్గా ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్లస్ లివర్కి బాగా చేస్తాయి, ప్లస్ న్యాచురల్గా వామ్స్ని ఎలిమినేట్ చేస్తాయి. న్యాచురల్ డివార్మర్స్ చాలా ఉన్నాయండి, మనకు తెలియదు. తమలపాకులు తినిపించినా కానీ న్యాచురల్ డివార్మర్ అయితే, కానీ ఎన్ని రోజులు తినిపించాలి, ఎంత డోసులో తినిపించాలో తెలియదు. అది నాకు కూడా తెలియక నేను ఫార్ములేషన్ చేయించుకున్నా. ఈ ఫార్ములేషన్ చేయించుకుంటే ఈ వీటితో వామ్స్ ఎలిమినేట్ అయిపోతాయి, ప్లస్ లివర్కి మంచిదే. ఇప్పుడు మనం నార్మల్గా బయట నుంచి డివార్మర్ కొనుక్కొస్తాం, ఆ డివార్మర్ అది విషం, పురుగులకు కడుపులో ఉన్న పురుగులకు విషం. అది ఇచ్చిన దాని వల్ల మన అనిమల్ యొక్క లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ లివర్ని ఎఫెక్ట్ నుంచి తగ్గించుకోవడానికి మళ్ళీ మనం ఒక లివర్ టానిక్ అనేది ఒక 5 రోజులు వాడాల్సి వస్తుంది. సో అలా లేకుండా నేను వీటితోనే కవర్ చేయాలని చెప్పేసి ఇవి తయారు చేయించుకున్నా. ఆ రెండు అవి విటమిన్స్ అండ్ మినరల్స్ లివర్కి పనిచేస్తాయి, ప్లస్ వామ్స్ని ఎలిమినేట్ చేస్తాయి న్యాచురల్గా. సో అవి లీటర్ ఉన్నాయి కదా యానిమల్స్ అంటే 100, 200, 150 5 లీటర్ క్యాన్స్ కూడా ఉన్నాయండి. నేను జస్ట్ ఎంత డోసేజ్ ఇవ్వాలి, అసలు ఎట్లా ఇవ్వాలి వాటికి? ఇది 10 రోజులకు ఒకసారి 10 ml ఇదొక రోజు ఇదొక రోజు. వాటికి ఎట్లా వాటర్ లో ఇచ్చేయాలి? లేదు, డైరెక్ట్ తాపించాలి. మార్నింగ్ డైరెక్ట్ తాపించాలి. అంటే చిరంజీతో చేస్తారు? చిరంజీతో నోట్లో పోసేయడం. 100 ml లేదు, షీప్ అండ్ గోట్ కి 10 ml అండి. ఒక్కో దానికి 10 ml. పిల్ల సైజ్ తక్కువ ఉంటే 5 ml ఇస్తాం. సైజుని బట్టి వాటి దీన్ని బట్టి వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి గ్రోత్ కండి. చిన్నపిల్లలు కానీ తల్లుల దగ్గర పాలు లేకపోయినా కానీ సరిగ్గా ఎదకు రావడం లేదు, 6 నెలలకు రావాల్సిన గొర్రె సంవత్సరానికి వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడానికి ఈ 2 మిక్స్ చేసి వాడుకుంటాం. కాల్షియం తో పాటు మల్టీవిటమిన్ మిక్స్ చేసి వాడుకుంటాం. రెండు కలిపి వాడుకుంటాం. కాల్షియం కూడా బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా, మీ దాని స్పెషల్ ఏంటంటాను? స్పెషల్ ఏం లేదండి, ఫార్ములేషన్. దీనివల్ల చూడండి, ఈ 2 కాంబినేషన్ లో చాలా మంది ఫార్మర్స్ దగ్గర షీప్ లో, నార్మల్ జనరల్ షీప్ లో, బ్రీడ్ పెద్ద బ్రీడ్ ఏం కాదు, నార్మల్ నాటు అంటారు కదా, అట్లాంటి వాటిలో కూడా డబల్స్ ఇస్తున్నాయి. అంటే దీని ఎఫెక్ట్ ఎంత ఉందనేది చూడండి. సార్ అయితే ఇప్పుడు బయట మందులు చాలా దొరుకుతున్నాయి, ఇప్పుడు డివార్మింగ్ కానీ అన్నీ దొరుకుతున్నాయి కదా, చాలా మంది రైతులందరూ వాడుతున్నారు, ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఇస్తుంటారు. వాటికి మీ వాటికి ఏం డిఫరెన్స్ వస్తుంది? ప్రైస్ లో ఏమైనా తేడా? చూడండి, అవి గ్రోత్ లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ప్రైస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నా దగ్గర మంచి డిస్కౌంట్స్ దొరుకుతాయి. మార్కెట్ లో నా ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చినంత ఎక్కడ ఇవ్వరు. నేనేంటంటే నా లాభం కాదు, రైతు లాభం, రైతు కూడా లాభపడాలి. నాకు మార్జిన్ తక్కువ వచ్చినా పర్లేదని నాకు వచ్చే ప్రాఫిట్ లో నేను తగ్గించుకున్నాను. బయట మార్కెట్ లో ఉన్న ప్రైస్లతో పోల్చుకుంటే ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు సుమారు పర్సెంటేజ్? జస్ట్ సింపుల్ గా చెప్తానండి, ఇది 950 రూపీస్ 500 ml, సారీ 5 లీటర్స్ 950 రూపీస్. మీరు మార్కెట్ లో వెళ్తే ఎంత డిస్కౌంట్ ఇస్తారో మీకే తెలుసు. నేను మాత్రం 650 రూపీస్ కి ఇస్తాను. ఇది కూడా అంతే, దీని ప్రైస్ కూడా 980, నేను 650 కి ఇస్తాను. అట్లా డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. 5 లీటర్స్ కాల్షియం 650 కి ఇస్తాను.
ఇంకా అవి కూడా అట్లాగే ఉంటాయి అంటారు. ఇవి కూడా ఇవి 1 లీటర్స్ లో ఉంటాయి, 5 లీటర్స్ లో వస్తాయి. ఓకే. ప్రైస్ మీద ఖచ్చితంగా 50% డిస్కౌంట్, 40%, 30, 40, 50 అండి. ఇప్పుడు ఇది ఉంది 3000 రూపీస్ ఫ్యాట్ పౌడర్ వెయిట్ గెయిన్ అవ్వడానికి, 3000 రూపీస్ నేను 1500కి ఇస్తాను. సార్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవడానికి మందులు ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? బయట ఫుడ్ కానీ లేకపోతే అట్లా ఉండే ప్రోటీన్స్ ఉండేటువంటి మంచి ఫుడ్ ఇస్తే బయట ఎక్కువగా ఫర్టిలైజర్స్ యూజ్ చేసేయడం వల్ల మనకు న్యాచురల్ గా రావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ రావట్లేదు, దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు జనాలు ఎలా తయారైపోయారంటే గోట్ అంటే 2 కేజీలు 3 కేజీలు పెరుగుతుంది, పొట్టేలు కూడా అంతే అనేసి ఫిక్స్ అయిపోయారు. లేదండి, మీరు మంత్కి కరెక్ట్గా ఫుడ్ అన్ని న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటే 5 నుంచి 6 కేజీలు, మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల 7 కేజీలు పెరిగిన యానిమల్స్ కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా రోజుకి 10 కేజీలు 15 కేజీలు అప్రాక్సిమేట్లీ ఎంతో తినద్దు అనుకుందాం, రెగ్యులర్గా తినేది. వీటిని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫుడ్ ఏమైనా తగ్గించుకోవచ్చా? లేదండి, ఇదే మనం ఎక్కువ ఇవ్వము. ఇది 10 ml ఇస్తాము, అది ఒక 10 గ్రాములు ఇస్తాం అంతే. 10 గ్రామ్స్ వల్ల ఏం కాదు, కానీ ఆ తిన్న ఫుడ్ని కరెక్ట్గా యూటిలైజ్ అయ్యి బాడీకి మాస్గా కన్వర్ట్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక యానిమల్ అంటే ఒక చిన్న పిల్ల తీసుకొచ్చుకుంటే ఎన్నాళ్ళకి ఆ కమర్షియల్ వెయిట్ వస్తుంది? చూడండి, మీరు కరెక్ట్గా తీసుకొచ్చి డివార్మింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని వ్యాక్సిన్ వేసుకుంటే మీరు తెచ్చిన 2 months to 3 months లో మీరు సేల్ చేసుకోవచ్చు అండి. తెచ్చుకునే సీజన్ కూడా ఉంటుంది అనమాట. ఈ పొట్టేళ్ళ బిజినెస్లో ఏంటంటే మీరు తెచ్చుకునే సీజన్ టైంలో ఏ రోగాలు ఉన్నాయి ఏ రోగాలు లేవు అని తెలుసుకొని తెచ్చుకోవాలి. సార్ ఇప్పుడు మీరు 8 yearsలో మీరు మీ ఫార్మింగ్లో కానీ లేకపోతే మీ దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాలు వినటం వల్ల కానీ చాలా స్టోరీస్ ఉంటారు. జనరల్గా మినిమం ఎంత యానిమల్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎంత వయసు వాటిని తెచ్చి పెంచుకోవాలి? చూడండి, ఎప్పుడైనా సరే బ్రీడింగ్లో అయినా పొట్టేళ్ళ పిల్లల్లో అయినా కానీ మీరు లేబర్ని అంటే ఒక వర్కర్ని పెట్టుకొని మెయింటైన్ చేయాలనుకుంటే 100 పిల్లలతో కానీ 100 గొర్రెలతో కానీ మెయింటైన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ శాలరీసే ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో వీటి నుంచి వచ్చిన పిల్లలు కానీ లేదంటే ఈ పొట్టేళ్ళు పెరిగిన తర్వాత వీటి నుంచి వచ్చే అమౌంట్ కానీ మీకు వాళ్ళ శాలరీస్ మీరు దాని మీద ఖర్చు పెడతారు, ఫీడింగ్కి, కాల్షియం, మల్టీవిటమిన్స్, దానా అని చెప్పి వీటన్నిటి మీద. అది పోయిన తర్వాత మీకు లాభం మిగలాలి. అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్? సపోజ్ 1 లక్ష పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక 6 నెలలకి మొత్తం అమ్ముకోగలిగితే ఇంకో 1 లక్ష అదనంగా వస్తుందా? 6 నెలలు పెంచాల్సిన అవసరం లేదండి, మీరు కరెక్ట్గా వేస్తే 3 నెలలు. ఒక నెల మీరు తెచ్చిన తర్వాత డివార్మింగ్ వ్యాక్సిన్కి టైం వేస్ట్ అయినా అంటే ఈ టైంలో సెట్ అవ్వడానికి నెక్స్ట్ 2 నెలలు మీరు కరెక్ట్గా పెడితే 5 కేజీలు పర్ మంత్ ఆర్ 6 కేజీలు పర్ మంత్ అంటే 12 కేజీలు పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర మన దొడ్లోనే పిల్ల పుట్టింది అనుకోండి, మనం ఒకసారి పెట్టుకున్న తర్వాత పిల్లలు వస్తాయి కదా బ్రీడింగ్, ఒకసారి పుట్టిన పిల్ల ఈ రోజు నుండి మనం కమర్షియల్గా అమ్ముకోవడానికి అంటే మీట్కి అమ్ముకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. నేనేం చెప్తానంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే అమ్మేసేయండి. అంటే చిన్నపిల్లలు అంటే 4 months 3 to 4 months ఉన్నప్పుడు 20 కిలోలు రావాలి. 4 monthsకే. ఇప్పుడు నా అండర్ కొన్ని ఫార్మ్స్ నడుస్తాయండి. కర్నూలు కర్నూలు డిస్ట్రిక్ట్ ఆత్మకూరులో ఒక ఫామ్ ఉంది. అతని దగ్గర 2 నెలలకే 15 కిలోల పిల్ల, 2 monthsకే, పుట్టినప్పటి నుంచి 2 months. జనరల్గా చాలా మంది ఏంటంటే కొత్తగా ఫార్మింగ్లోకి రావాలనుకున్న వాళ్ళు మీట్ కోసం పెంచుకోవాలనుకుంటే 3 నెలలకు 4 నెలలకు వచ్చేది 10 కేజీలు లోపే ఉండదు, మ్యాక్సిమం 8 కేజీలు 6 కేజీలు. అది తెలియకండి, సరిగ్గా ఫుడ్ ఇవ్వక పిల్లలకి పాలు దొరకక. మదర్ పాలు చాలా ఇంపార్టెంట్. మదర్స్ గట్టిగా ఉంటే పిల్లలు చాలా ఫాస్ట్ గా గ్రోత్ వస్తాయి. ఇప్పుడు 1 month వరకు పాలు తాగటమే సరిపోతుంది కదా, పాల మీద పెరగాలి. పాల మీద పెరుగుతాయి. పాల మీద ఎంత వెయిట్ వస్తాయి 1 monthకి? 5-7 కేజీస్ వచ్చేస్తుంది. 3 కేజీస్ పుడుతుందండి పిల్ల. 3 కేజీస్ కన్నా తక్కువ పుట్టకూడదు. 5 కేజీస్ కన్నా తక్కువ పుట్టకూడదు అంటే మదర్ అంత హెల్తీగా ఉండాలి. అట్లా అది ఒకటి పెడితే కొన్ని 2 పెడుతుంటాయి. అదే దాని న్యూట్రిషన్ ని బట్టి మీకు దానికి ఇచ్చే మీరు ఫీడ్ ని బట్టి దానికి ఇచ్చే కాల్షియం మల్టీవిటమిన్స్ ని బట్టి అది డిసైడ్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఒక రోజే ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 day ఉంటుందండి, మార్నింగ్ టు ఈవినింగ్. ఏం చెప్తారు అసలు? మెయిన్ అవేర్నెస్ అండి. ఇప్పుడు మీరు ఫార్మింగ్ ఎక్కడో చూసారు, పెట్టాలనేసి రెడీ అయిపోయారు, మీకు ఏం తెలియదు దాని గురించి. ఏదో చూసారు, కొద్ది వరకే తెలుసు, హాఫ్ నాలెడ్జ్ వచ్చింది. ఫుల్ నాలెడ్జ్ కావాలి. ఫుల్ నాలెడ్జ్ అంటే నేను 1 రోజులో ఇస్తానా కాదు, ఎలా ఉంటుంది, మీరు ఎలా చేసుకోవాలి, ఇది దారి, మీరు అనుకున్న దారి మీరు నాకు చెప్తే ఇది కరెక్ట్ కాదు. మెయిన్ డౌట్స్ క్లియర్ అయ్యండి. నేను చెప్పే టాపిక్స్ అన్ని చెప్తాను, 14 టాపిక్లు. ఆ 14 టాపిక్లలో నా దగ్గర వచ్చే ఈ రోజు 40 మంది వచ్చారు. వీళ్ళ డౌట్స్ ఉంటాయి అనమాట. 40 మందికి 40 రకాల డౌట్లు ఉంటాయి. ఇవి క్లియర్ చేయాలి. వాళ్ళు ఏదో చూసింటారు, ఎక్కడో వినింటారు, అది తీసుకొచ్చి నన్ను అడుగుతారు, అది కరెక్టా రాంగా? రాంగ్ అయితే ఎందుకు 10 మంది ఒకసారి రావటం వల్ల నాకు వచ్చే డౌట్ కాకుండా వాళ్ళకి వచ్చే డౌట్ కూడా నాకు సమాధానం దొరుకుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ అయ్యారనుకోండి, డిస్కషన్ జరుగుతాయి. రెండోది తర్వాత వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు షేర్ చేసుకోవడానికి కూడా కొంత అవకాశం. అంటే ఒక బ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఒకే మెంటాలిటీ మేము స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళంతా ఒక చోట చేరుతారు. సో మీ సర్కిల్ మీకు పెరుగుతుంది. సో తర్వాత ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే తర్వాత ఏమైనా మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ అంటే చూడండి, నా దగ్గర 2 ఉన్నాయండి, ఫ్రీగా కూడా నేను ఇస్తున్నాను. ఎందుకంటే నాకు అటుపక్క అనిమల్ చనిపోతుంది అనేది పాయింట్. నాకు కమర్షియల్గా అమౌంట్ రావాలని కాదు,
నేను చెప్తాను వీళ్ళకి, మీకు స్పెషల్గా కేర్ కావాలి, స్పెషల్గా ఇది కావాలి అంటే ఓ పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి కాల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి దానికి ఇయర్లీ ఇంత అనేసి ఛార్జ్ చేస్తాను. ఫ్రీగా కూడా నాకు మెసేజ్లు వస్తుంటే అక్కడ అనిమల్ ప్రాబ్లం చూస్తే నాకు ఆగదు, ఇంక మందు తెచ్చుకొని వాడుకోండి అని చెప్పేస్తుంటా. దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తాయి, నాకు ఆఫీస్ ఉంది, ఫ్యామిలీ, ఇవన్నీ చూసుకొని నా టైం తీసి చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంచెం వచ్చిన అమౌంట్ని ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఇంకా దాన్ని మల్టిప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఫార్మింగ్కి ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే సిటీలో సరిపోతుంది, ఏదైనా పల్లెటూరులో లేదా ఓన్ విలేజెస్లో కొంత ప్లేస్ తీసుకుని మనుషులను పెట్టేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు చాలామంది. అది ఎంతవరకు వర్కౌట్ అయింది? మీ డబ్బుకి మీరే జవాబుదారీ, మీకోసం ఎవరు వర్క్ చేయరు. ఒక వర్కర్ వచ్చి పని చేసినా కానీ అతనికి వచ్చే శాలరీ గురించి ఆలోచిస్తారు తప్ప ఎన్ని జీవాలు బతికాయి, ఎన్ని జీవాలు చచ్చిపోయినాయి అన్నది దానికి సంబంధం లేదు. సో అలా మీరు 2 పడవల మీద కాలు అయితే పెట్టకండి. మీరు మీ ఫామ్కి డెడికేటెడ్గా టైం ఇవ్వగలము. జాబ్ చేస్తూ చేస్తున్నారు కదా? నేను చేస్తున్నా, నాకు పార్ట్నర్ ఉన్నాడు, అక్కడ టేక్ కేర్ చేయడానికి మనుషులు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంతో నేను చేస్తున్నా. సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను హోల్డ్ చేసింది ఎందుకంటే నాకు సపోర్ట్ లేరు, నేను సింగిల్ గా జాబ్ చేసుకుంటూ ఇటు మేనేజ్ చేసుకోలేను కాబట్టి హోల్డ్. ఇప్పుడు ప్రెజెంట్ హోల్డ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకు దీని మీద అసలు అంత ఇంట్రెస్ట్? అంటే అది ఒక ప్యాషన్, అంటే ఇప్పుడు సెకండరీ ఇన్కమ్ అండి. ఈ జాబ్స్ అనేటివి మన గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్. ఎప్పుడైనా సరే ఉండొచ్చు, పోవచ్చు, ఇండస్ట్రీ డిపెండ్స్. మార్కెట్ డౌన్ అయిపోయింది, తీసేస్తారు. సో మనకంటూ సెకండరీ ఇన్కమ్ ఉండాలి. నేను ఏదో ఒకటి అంటే లైఫ్లో కదలాలంటే మనకి ఇంకో బ్యాకప్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ బ్యాకప్ నేను ఈ ఫీల్డ్ని ఎంచుకున్నా, దీంట్లో నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఎప్పుడైనా సరే నాకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఫైనల్గా నేను ఫార్మింగ్ చేసుకోవచ్చు. అంటే చాలా మంది చూడండి, నేను నా సర్కిల్లో చూస్తుంటా, అరే రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫార్మింగ్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా చెప్తారు నీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేనిది అప్పుడు ఎలా చేస్తావు? ఒక 50 years 60 years వచ్చినప్పుడు నువ్వు రిటైర్ 50 తర్వాత గ్యారెంటీ లేదు సాఫ్ట్వేర్లో. ఆ టయానికి ఈ సాఫ్ట్వేర్ ప్రెషర్కి దానికి దీనికి బీపీలు షుగర్లు తెచ్చుకొని అప్పుడు వెళ్ళి నువ్వు ఫామ్లో దిగి ఏం చేయగలవు? ఇప్పుడు డబ్బులు పోయినా ఎక్స్పీరియన్స్ విల్ గెయిన్. సరే, ఎవరైనా కమర్షియల్గా దీంట్లోకి రావాలంటే మినిమం ఎంత పెట్టుబడితో వస్తే బాగుంటుంది అంటారు? మినిమం 15 లక్షలు ఖర్చు అవుతుందండి. 100 జీవాలు బ్రీడింగ్ పెట్టాలి అనుకుంటే, పొటేల్ పిల్లలు పెట్టాలనుకుంటే మీరు తెచ్చే అనిమల్ ఒక 7,000 పిల్లలు 8,000 పిల్లలు అయితే 8 లక్షలు ఖర్చు అవుతుంది. అది మాత్రమే అనుకోవద్దండి వాటి మీద పెట్టేది. మీరు లేబర్కి ఒక సంవత్సరానికో 6 నెలలకో వాళ్ళ శాలరీ పక్కన పెట్టాలి, వీటికి తినిపించడానికి గడ్డి వేసుకోవాలి, ఆ విత్తనాలకి దున్నించడానికి, ఆ ల్యాండ్ లీజ్కి తీసుకున్న దానికి, ప్లస్ డ్రై ఫాడర్ కొనడానికి, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. వాటికి దానా తినిపించడానికి దానా ఎంత పెట్టాలి రోజుకి, ఈ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓన్లీ అనిమల్స్ 7 లక్షలు ఉంటే వచ్చేస్తాయి, తినిపించేకి లేకపోతే ఏం చేస్తారు? 100 జీవాలకి ఎన్ని ఎకరాల్లో మీరు పచ్చగడ్డి వేసుకోవాలి? 3 ఎకరాల్లో వేసుకోవాలండి. అది ఏది పొటేల్ పిల్లలకి. అదే బ్రీడింగ్ వచ్చినప్పుడు 1 ఎకరా ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు వస్తాయి, పిల్లలకు కూడా ఫీడింగ్ చేయాలి కదా. ఇది మిస్ అయిపోతారు చాలా మంది. మేకలైనా సేమ్ అంతే కదా. మేకల్లో ఇంకా 2 పిల్లలు ఇస్తాయి, వాటికి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అదే మేకలు ఏంటంటే నేను అడిగింది, కొన్ని 1 వస్తుంది, కొన్ని 2 వస్తుంది, లేటుగా వస్తాయి. కొంతమంది యావరేజ్గా 2 సంవత్సరాలకు 3 ఈతలు అని చెప్పి కూడా లెక్కేసుకుంటుంటారు. అదే అండి, వాళ్ళ లొకేషన్లో ఎట్లాంటి ఫాడర్ ఉంది, ఎట్లాంటి ఫీడ్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలాంటి ఫీడ్ పెట్టుకోవాలి అసలు మినిమం? చూడండి, అవుట్ గ్రేజింగ్ అయితే కన్నా బయట మీకు మంచిగా అవైలబిలిటీ ఉండాలి. అడవి కొండలు ఇట్లా ఉంటే మేకలు తినడానికి బాగుంటుంది. అదే సెమీ ఇంటెన్సివ్ అయినా కానీ కొంచెమన్నా అట్లా ఉండాలి. మళ్ళీ మీరు గడ్డి రకాలు, ధాన్యపు జాతి గడ్డి, ఇట్లా గడ్డలు ఉన్నాయి, ఈ గడ్డి 3 వెరైటీస్ వేసుకోవాల్సి వస్తుంది, డ్రై ఫాడర్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, దానా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ గోడ్స్ అనేటివి స్టాల్ ఫీడింగ్లో సెట్ అవ్వండి. సెట్ అయినా కానీ మీకు చాలా ఖర్చు అవుతుంది, చాలా ఎక్కువ పెట్టాలి, అయినప్పటికీ అవి సాటిస్ఫైడ్గా ఉండవు. సో గోడ్స్కి స్టాల్ ఫీడింగ్కి వర్కౌట్ అవ్వదు. సార్, ఇప్పుడు మీరేమో మినిమం 100 పెట్టుకుంటేనే కమర్షియల్గా వర్కౌట్ అవుతా ఉన్నారు. 100 పెట్టుకునేప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేక లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, కొంత మోర్టాలిటీ ఉంటుంది, దానికి సరైన మెడిసిన్ ఇవ్వటానికి టయానికి దానికి ఏం డిసీజ్ వచ్చిందో తెలియదు. ఏదో 5వ 10తో స్టార్ట్ చేస్తే దాని మీద పూర్తిగా స్టడీ చేయడానికి అవకాశం ఉండదా? లేదండి, 5-10తో మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ రావు. ఒక 50 అన్నా ఉండాలి మీకు ప్రాబ్లమ్స్ చూడాలి అంటే. మీరు ఎక్కువ ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయా? అంతే. తక్కువ ఉంటే మీకు పెద్దగా రావు. మీరు బయటికి పంపించరు, లోపలే పెట్టి ఫీడ్ చేసేస్తుంటారు, డిసీజ్ అనేది తగ్గిపోతాయి. కానీ వ్యాక్సిన్స్, డివార్మింగ్స్ అనేది పర్ఫెక్ట్ చేయాల్సిందే, కాదని చెప్పను, అంత ఎక్స్పీరియన్స్ రాదు. 5-10 మీద ఏంటంటే వాళ్ళకి క్యాలిక్యులేషన్ కూడా సరిగా, అంటే చేతి పెట్టేస్తుంటారు కాబట్టి పెద్ద అమౌంట్ అనిపించదు. ఎప్పుడైతే 150కి మీరు కొని పెట్టాలంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. సార్, మీ అనుభవాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి, పాసిబుల్ అయితే తర్వాత కొన్ని వీడియోలు చేద్దాం. రెండోది, మీ ఛానల్లో మీరు ఆల్రెడీ అన్ని షేర్ చేస్తున్నారు కాబట్టి అది ఫాలో అయితే సరిపోతుంది. వీకెండ్ ఫార్మింగ్ అనేటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే సార్ని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే కనుక మీకు ఏదైనా సమస్య ఉన్నా సరే నార్మల్గా ఆయనకు ఫ్రీగానే సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు. ఈ మెడిసిన్స్ కానీ లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ కానీ కావాలన్నా సరే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే కనుక మీరు ఆయన అయితే పంపించడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం అయితే కనుక నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైనా సరే గొర్రెలు మేకలు ఫార్మింగ్లో కనుక రావాలంటే కనుక ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో
దాంట్లో ఆయన ఉన్నటువంటి 8 సంవత్సరాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ అతనికి వచ్చినటువంటి లాభ నష్టాలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. తర్వాత అక్కడికి వచ్చేటువంటి ట్రైనర్స్తో కూడా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు అందరి యొక్క అనుభవాలు మీకు తెలుస్తాయి. కాబట్టి అసలు ఫార్మింగ్లోకి రావాలా వద్దా, వస్తే ఏ విధంగా చేయాలనేది కొంత మీకైతే కనుక నాలెడ్జ్ గెయిన్ అవడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నమస్తే.